ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 25 మే 2025. రివైజ్ కోర్స్ డేట్ 4/9/2005. బాప్దాదా చెప్తున్నారు, శిక్షణతో పాటు క్షమ మరియు దయను ధారణ చేయండి. ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. అప్పుడు మీ ఇల్లు ఆశ్రమంగా అయిపోతుంది. ఈరోజు బాప్దాదా పిల్లలందరి మస్తకంలో పవిత్రత యొక్క రేఖలను చూస్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాదియే పవిత్రత. పవిత్రత యొక్క రేఖలు ఏవో తెలుసా? పవిత్రత అందరికీ ప్రియమనిపిస్తుంది. పవిత్రతయే సుఖము, శాంతి, ప్రేమ, ఆనందాలకు జనని. పవిత్రతయే మానవులకు సత్యమైన అలంకారము. పవిత్రత లేదంటే మానవ జీవితానికి విలువ లేదు. దేవతలు పవిత్రులు కనుకనే వారు గౌరవనీయులు మరియు పూజనీయులుగా ఉన్నారు. ఈ రోజుల్లో పవిత్రత లేదు కనుక మానవ జీవితం ఎలా ఉందో మీరు చూస్తున్నారు. బాప్దాదా పిల్లలైన మీ అందరికీ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే పవిత్ర భవ, యోగీ భవ అనే వరదానంను ఇచ్చారు. ఏ ఆత్మలో అయితే పవిత్రత ఉందో వారి నడక, నడవడిక, ముఖము మెరుస్తూ ఉంటుంది. కనుక పవిత్రతయే జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది. వాస్తవానికి పిల్లలైన మీ అందరి ఆది స్వరూపమే పవిత్రత. అనాది స్వరూపం కూడా పవిత్రతయే. ఇటువంటి పవిత్ర ఆత్మల విశేషత వారి జీవితంలో సదా పవిత్రతా పర్సనాలిటీ కనిపిస్తుంది. పవిత్రత యొక్క రాయల్టీ, పవిత్రత యొక్క రాయల్టీ ముఖము మరియు నడవడికలో కనిపిస్తుంది. ఈ రేఖలే జీవితానికి అలంకారము. రాయల్టీ అనగా నేను అనాది, ఆది స్వరూప ఆత్మను అనే స్మృతి ద్వారా సమర్థంగా అవుతారు. రాయల్టీ అనగా నేను అనాది, ఆది స్వరూప ఆత్మను అనే స్మృతి ద్వారా సమర్థంగా అవుతారు. రాయల్టీ అనగా స్వయం కూడా స్వమానంలో ఉంటూ ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చి నడిచేవారు. పర్సనాలిటీ అనగా సదా సంతుష్టత మరియు ప్రసన్నత. స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తారు. పవిత్రత ద్వారా ప్రాప్తులు కూడా చాలా ఉన్నాయి. బాప్దాదా పిల్లలైన మీ అందరికీ ఏ ఏ ప్రాప్తులు చేయించారో తెలుసు కదా. ఎన్ని కషానాలతో నిండుగా చేశారు. ఒకవేళ ప్రాప్తులను స్మృతిలో ఉంచుకుంటే నిండుగా అయిపోతారు. అన్నిటికంటే మొదట జ్ఞాన ఖజానాను ఇచ్చారు. ఈ ఖజానా ద్వారా జీవితంలో ఉంటూ కూడా దుఃఖము, అశాంతి నుండి ముక్తులైపోతారు. ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పము లేక వికల్పము వచ్చినా జ్ఞాన బలం ద్వారా విజయులుగా అయిపోతారు. రెండవ ఖజానా స్మృతి యోగము. దీని ద్వారా సర్వశక్తులు ప్రాప్తిస్తాయి. ఈ శక్తుల ఆధారంతో సర్వ సమస్యలను, సర్వ విఘ్నాలను సహజంగా దాటుకుంటారు. మూడవది ధారణల ఖజానా. దీని ద్వారా సర్వగుణాలు ప్రాప్తిస్తాయి. నాలుగవది సేవ యొక్క ఖజానా. దీని ద్వారా ఎవరి సేవ అయితే చేస్తారో వారి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి, సంతోషం ప్రాప్తిస్తుంది. ఇన్ని ఖజానాలు తండ్రి ద్వారా పిల్లలందరికీ ప్రాప్తిస్తాయి. తండ్రి పిల్లలందరికీ ఒకే సమానంగా ఖజానాలు ఇస్తారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వరు. కానీ తీసుకునే వారిలో తేడా వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు ఖజానాలను ప్రాప్తి చేసుకుని తింటారు, తాగుతారు, మజా చేసుకుంటూ ఆ ఆనందంలోనే సమాప్తం చేసుకుంటారు. మరికొంతమంది పిల్లలు తింటారు, తాగుతారు, మజాలో ఉంటూ జమ కూడా చేసుకుంటారు. మరికొంతమంది పిల్లలు కార్యంలో కూడా ఉపయోగిస్తారు, కానీ పెంచుకుంటూ వెళ్తారు.
ఖజానాలను పెంచుకునే తాళం చెవి ఖజానాలను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించటం. ఎవరైతే ఉపయోగిస్తారో వారు పెంచుకుంటారు. కనుక ఈ విశేషమైన ఖజానాలు జమ అయి ఉన్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. జమ ఉందా? ఏమంటారు? జమ అయ్యాయా లేక కొద్ది కొద్దిగా ఉన్నాయా? ఎవరి వద్ద అయితే ఈ ఖజానాల జమ ఉందో వారు సదా నిండుగా ఉంటారు. ఏ వస్తువైనా నిండుగా ఉన్నప్పుడు అది అలజడిలోకి రాదు. నిండుగా లేకుంటే అలజడిలోకి వచ్చి కదులుతూ ఉంటుంది. ఏదైనా వస్తువును ఒకవేళ పూర్తిగా నింపకపోతే అది కదులుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకవేళ సర్వ ఖజానాలతో నిండుగా లేకుంటే అలజడి ఉంటుంది. తండ్రి యొక్క ఖజానాలు నా జన్మసిద్ధ అధికారము అనే నశ సదా ఉండాలి. తండ్రి ఇచ్చారు, మీరు తీసుకున్నారు. కనుక ఆ ఖజానాలన్నీ ఎవరివి? మీవిగా అయిపోయాయి కదా. మరి ఎవరి వద్ద ఖజానాలు ఉన్నాయో వారు ఎంత నశాలో ఉంటారు? ఉదాహరణకు, రాజుకు చిన్న రాకుమారుడు ఉంటే అతనికి తన తండ్రి వద్ద ఏ ఖజానాలు ఉన్నాయో తెలియకపోయినా తండ్రి ఖజానాలన్నీ నా ఖజానాలే అనే నశ ఉంటుంది. అంతేకాక ఆ ఖజానాల సంతోషంలో ఉంటాడు. ఒకవేళ సంతోషం తక్కువగా ఉంటే దానికి కారణమేమిటి? తండ్రి అయితే ఖజానాలు ఇచ్చేశారని విన్నారు కదా. కానీ ఒకరేమో వినేవారు, మరొకరు ఇముడ్చుకునేవారు. ఎవరైతే ఇముడ్చుకుంటారో వారు నశాలో ఉంటారు. ఈరోజు కొత్త కొత్త పిల్లలు కూడా వచ్చారు. బాప్దాద భాగ్యశాలి పిల్లలైన మీ అందరికీ మీ భాగ్యానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీ భాగ్యాన్ని గుర్తించారా? పరమాత్మ ప్రేమ అవినాశి ప్రేమ. ఇది కేవలం ఒక జన్మ కొరకే కాదు, అనేక జన్మలు సదా ఈ ప్రేమ స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తోందో అది సంగం యుగ భాగ్యవంతమైన యుగం. సత్యుగాన్ని కూడా భాగ్యశాలి యుగమని అంటారు. కానీ వర్తమాన సంగం యుగ సమయం దానికంటే భాగ్యవంతమైనది. ఎందుకు? ఈ సంగం యుగంలోనే తండ్రి ద్వారా అఖండ భాగ్యం యొక్క వరదానము, వారసత్వము ప్రాప్తిస్తాయి. కనుక ఇలాంటి సంగం యుగంలో భాగ్యశాలి సమయంలో మీరందరూ మీ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చి చేరుకున్నారు. బాప్దాద పిల్లలకు ఒక చాలా సహజ పురుషార్థం యొక్క విధిని వినిపిస్తున్నారు. మీకు సహజమైంది కావాలి కదా, కష్టమైంది కావాలనుకోరు కదా. ఏ పిల్లలకైతే భాగ్యం యొక్క సహజ విధి లభించింది కదా, వేరే ఏమి చేయకండి, కేవలం ఒక విషయం చేయండి. ఒక విషయం అయితే చేయగలరు కదా. చేయగలరో లేదో చెప్పండి, చేస్తాము అని చెప్పండి. కనుక అన్నిటికంటే సహజ విధి అమృత వేళ నుండి మీరు ఎవరినైతే కలుస్తారో వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి మరియు ఆశీర్వాదాలు ఇవ్వండి. క్రోధి ఆత్మ వచ్చినా మీరు వారికి కూడా ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఎందుకంటే ఆశీర్వాదాలు తీవ్ర పురుషార్థానికి చాలా సహజ యంత్రము. ఎలాగైతే సైన్స్ సాధనమైన రాకెట్ ఎంత త్వరగా కార్యం చేస్తుందో అలా ఆశీర్వాదాలు ఇవ్వటం, ఆశీర్వాదాలు తీసుకోవటం కూడా ముందుకు వెళ్ళేందుకు చాలా సహజమైన సాధనము. అమృతవేళ సహజ స్మృతి ద్వారా తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి మరియు పూర్తి రోజంతా ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. ఇది చేయగలరా? చేయగలిగితే చేతులెత్తండి. ఎవరైనా శాపం ఇస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని మాటి మాటికి విసిగిస్తే ఏం చేస్తారు? చూడండి, మీరు పరమాత్మ పిల్లలు, దాత యొక్క పిల్లలు. దాతలు కదా, మాస్టర్ దాతలు కదా. మరి దాత యొక్క పని ఏమిటి? ఇవ్వటం. కనుక
అన్నిటికంటే మంచి వస్తువు ఆశీర్వాదాలను ఇవ్వటం. ఎలాంటి వ్యక్తులైనా వారు మీ సోదరులే కదా. మీరందరూ పరమాత్మ పిల్లలు కనుక సోదరులే కదా. పరమాత్మ సంతానం, నా ఈశ్వర్య సోదరుడు, నా ఈశ్వర్య సోదరిగా భావించి వారికేమిస్తారు? శాపమిస్తారా? తండ్రి ఎప్పుడైనా శాపమిస్తారా? ఇస్తారా? ఇస్తారో ఇవ్వరో చెప్పండి. ఇస్తారని అనకండి. ఆశీర్వాదాలు ఇస్తే చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకు? ఒకవేళ శాపమిచ్చే వారికి కూడా మీరు ఆశీర్వాదాలు ఇస్తే, వారు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే ఇక దుఃఖం ఎందుకు కలుగుతుంది? బాప్తాత ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ ఒక వరదానంను ఇస్తున్నారు. వరదానాన్ని గుర్తుంచుకుంటే సదా సంతోషంగా ఉంటారు. వరదానం వినిపించమంటారా? వింటారా? వరదానం ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా మీకు దుఃఖం ఇచ్చినా కూడా మీరు దుఃఖం తీసుకోకండి. వారు ఇస్తారు కానీ మీరు తీసుకోకండి. ఎందుకంటే ఇచ్చేవారు ఇచ్చేశారు, కానీ తీసుకునేవారైతే మీరే కదా. ఇచ్చేవారు తీసుకోరు. ఒకవేళ వారు చెడు వస్తువు ఇస్తే తీసుకుంటారా? దుఃఖమిస్తారు, అశాంతి ఇస్తారు. అనక అవి చెడు వస్తువులు కదా. మీకు దుఃఖము అంటే ఇష్టమా? ఇష్టం లేదు కదా. అది చెడు వస్తువు కదా. మరి చెడు వస్తువును తీసుకుంటారా? ఎవరైనా మీకు చెడు వస్తువు ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. మరి ఎందుకు తీసుకుంటారు? తీసుకుంటారు కదా. ఒకవేళ దుఃఖం తీసుకుంటే దుఃఖితులుగా ఎవరవుతారు? మీరవుతారా లేక వారవుతారా? తీసుకునేవారు ఎక్కువ దుఃఖితులుగా అవుతారు. ఒకవేళ ఇప్పటి నుండి దుఃఖాన్ని తీసుకోకుంటే మీ సగం దుఃఖం దూరం అయిపోతుంది. ఎందుకంటే తీసుకోరు కదా. అంతేకాక దుఃఖానికి బదులుగా మీరు వారికి సుఖమిస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. కనుక సుఖంగా కూడా ఉంటారు మరియు ఆశీర్వాదాల ఖాతా కూడా నిండుగా అవుతూ ఉంటుంది. ఎలాంటి వారైనా ప్రతి ఆత్మ నుండి మీరు ఆశీర్వాదాలు తీసుకోండి. శుభభావన, శుభకామన ఉంచుకోండి. అప్పుడప్పుడు ఏమవుతుంది? ఎవరైనా అలాంటి పని చేసినప్పుడు వారికి శిక్షణ ఇవ్వాలని ప్రయత్నిస్తారు. వీరిని సరిచేయాలని శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇవ్వండి, కానీ శిక్షణ ఇచ్చేందుకు అన్నిటికంటే ఉత్తమమైన విధి ఏమిటి అంటే క్షమాయుక్త రూపంగా అయ్యి శిక్షణ ఇవ్వండి. కేవలం శిక్షణ మాత్రమే ఇవ్వకండి. దయ మరియు క్షమ చూపించండి మరియు శిక్షణ కూడా ఇవ్వండి. 2 శబ్దాలను గుర్తుంచుకోండి: శిక్షణ మరియు క్షమ, దయ. ఒకవేళ దయాహృదయులుగా అయ్యి వారికి శిక్షణ ఇస్తే మీ శిక్షణ పనిచేస్తుంది. దయాహృదయులుగా అయ్యి ఇవ్వకపోతే మీ శిక్షణను ఒక చెవి ద్వారా విని 2వ చెవి ద్వారా వదిలేస్తారు. శిక్షణ దారుణవ్వదు. కరెక్టే కదా. అనుభవమైందా? మీరు కూడా ఎవరైనా శిక్షకులుగా అయితే అవ్వటం లేదు కదా. శిక్షకులుగా అవ్వటం త్వరగా వస్తుంది, కానీ దానితో పాటు క్షమించటం కూడా తోడుగా ఉండాలి. దయ చూపించే విధి శుభభావన, శుభకామన. సత్యమైన ప్రేమ రాయిని కూడా నీరుగా చేస్తుందని అంటారు కదా. అలా క్షమాస్వరూపంతో శిక్షణ ఇవ్వటం ద్వారా మీరు ఏ కార్యం గురించి అయితే వీరు చేయకూడదు, ఇలా జరగకూడదు అని కోరుకుంటున్నారో అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మీరు దయాహృదయులుగా అయ్యి శిక్షణ ఇచ్చిన ప్రభావంతో వారి కఠోరమైన హృదయం కూడా పరివర్తనైపోతుంది. కనుక ఏ వరదానం లభించింది? దుఃఖం ఇవ్వరాదు, దుఃఖం తీసుకోరాదు. ఇష్టమేనా? ఇష్టమైతే ఇప్పుడిక తీసుకోకండి, పొరపాటు చేయకండి. తండ్రి దుఃఖం ఇవ్వనప్పుడు మరి తండ్రిని అనుసరించాలి కదా. అనుసరిస్తున్నారు కూడా, కానీ అప్పుడప్పుడు కొద్దిగా మందలిస్తున్నారు. అలా మందలించకండి, దయ చూపించండి. దయతో పాటు శిక్షణ ఇవ్వండి.
మాటిమాటికి ఎవరినైనా మందలించటం ద్వారా ఆ ఆత్మ ఇంకా శత్రువైపోతుంది, ఏవగింపు కలుగుతుంది. మీరు పరమాత్మ పిల్లలు కదా. ఎలాగైతే తండ్రి పతితులను కూడా పావనంగా చేసేవారు కదా, మరి మీరు దుఃఖితులకు సుఖాన్ని ఇవ్వలేరా? ఇప్పుడు వెళ్ళి ప్రయత్నించి చూడండి. ప్రయత్నిస్తారు కదా. అయితే మొదట ఇంటి నుండే ఉద్ధరణ ప్రారంభించండి. పరివారంలో ఒకవేళ ఎవరైనా దుఃఖమిచ్చినా కూడా మీరు దుఃఖం తీసుకోకండి. ఆశీర్వాదాలు ఇవ్వటం, దయాహృదయులుగా అవ్వటం మొదట ఇంటి వారిపై చేయండి. మీ ఇంటి ప్రభావం మీ వీధిపై పడుతుంది. వీధి యొక్క ప్రభావం దేశంపై పడుతుంది. దేశం యొక్క ప్రభావం విశ్వంపై పడుతుంది. సహజమే కదా. మీరు పరివారంలో ప్రారంభించండి. ఎందుకంటే ఒకరు క్రోధం చేసుకున్న ఇంటి వాతావరణం ఏమైపోతుంది? ఇల్లుగా అనిపిస్తుందా, లేక యుద్ధ మైదానం వలె అనిపిస్తుందా? ఆ సమయంలో మంచిగా అనిపిస్తోందా? అనిపించదు కదా. మీరు కూడా మీ సాతీలతో, మీ కార్యకర్తలతో దుఃఖం తీసుకోరాదు, దుఃఖం ఇవ్వరాదు. ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఒకవేళ అలాంటి సమయంలో కూడా మీరు అధికారంతో హృదయపూర్వకంగా మేరా బాబా, పరమాత్మ బాబా, నా బాబా అని అన్నారు అంటే భగవంతుడు సదా హాజరుగా ఉంటారు. బాబా ఎదుట ఈరోజు విఐపీలు మధువనంలో సమర్పిత సోదరీ సోదరులు ఎదురుగా కూర్చుని ఉన్నారు. వాళ్ళతో బాబా ఈ విధంగా మాట్లాడారు. ఒకవేళ హృదయపూర్వకంగా అధికార రూపంలో అలాంటి సమయంలో నా బాబా అని అన్నారు అంటే ప్రభు అయిన తండ్రి హాజరైపోతారు. ఎందుకంటే తండ్రి ఎవరి కోసం ఉన్నారు? పిల్లల కోసమే కదా ఉన్నారు. అధికారి పిల్లలకు తండ్రి సహయోగం ఇవ్వకపోవటం అనేది జరగనే జరగదు. ఇది అసంభవం. కనుక పరివర్తన చేసుకుని వెళ్ళండి. ఎలా వచ్చారో అలాగే వెళ్ళకండి. పరివర్తన చేసుకునే వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చారు కదా, టికెట్ ఖర్చు పెట్టారు కదా, ఖర్చు కూడా చేశారు, సమయం కూడా ఇచ్చారు. కనుక దాని విలువనైతే ఉంచుకుంటారు కదా. దాని విలువ ఏమిటి అంటే స్వపరివర్తన ద్వారా ఇంటి పరివర్తన, తర్వాత దేశ పరివర్తన, తర్వాత విశ్వ పరివర్తన. మీ ఇల్లు ఆశ్రమంగా అయిపోవాలి. ఇల్లు కాదు, ఆశ్రమం. శాస్త్రాల్లో కూడా గృహస్థ ఆశ్రమము అని చెప్పబడింది. కానీ ఈరోజు ఆశ్రమంగా లేదు. ఆశ్రమము వేరుగా, ఇల్లు వేరుగా అయిపోయాయి. కనుక ఇంటిని ఆశ్రమంగా చేసుకోండి. ఆశీర్వాదాలు ఇవ్వటం మరియు తీసుకోవటం అనేది ఆశ్రమం యొక్క కార్యం. మీ ఇల్లు మందిరంగా అయిపోతుంది. మందిరంలోని మూర్తి ఏం చేస్తుంది? ఆశీర్వాదాలు ఇస్తుంది కదా. మూర్తి ముందుకు వెళ్ళి ఏమని అంటారు? ఆశీర్వాదాలు ఇవ్వండి అని అడుగుతారు. దయ చూపించమని ఆర్తనాదాలు చేస్తారు. కనుక మీరు కూడా ఏమివ్వాలి? ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఈశ్వర్య ప్రేమను, ఆత్మీక ప్రేమను ఇవ్వండి. శారీరక ప్రేమ కాదు, ఆత్మీక ప్రేమను ఇవ్వండి. ఈ రోజుల్లో స్వార్థపూరిత ప్రేమ ఉంది. సత్యమైన హృదయం యొక్క ప్రేమ లేదు. స్వార్థం ఉంటే ప్రేమనిస్తారు, స్వార్థం లేకపోతే పట్టించుకోరు. మరి మీరేం చేస్తారు? ఆత్మీక ప్రేమ ఇవ్వండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. దుఃఖం తీసుకోకండి, దుఃఖం ఇవ్వకండి. చూడండి, మీకు అవకాశం లభించింది. బాప్దాదాకు కూడా సంతోషం ఉంది. ఇంతమంది ఎవరైతే వచ్చారో భారతదేశం నుండి దాదాపు 250 మంది విఐపీలు రిట్రీట్కు వచ్చారు. వారందరి ఇల్లు ఆశ్రమంగా అయితే అవుతాయి కదా. అలా తయారు చేస్తారు కదా, పక్కానా లేక కొద్ది కొద్దిగా కచ్చానా? ఏది ఏమైనా కొద్దిగా సహనమైతే చేయాల్సి వస్తుంది. ఇముడ్చుకునే శక్తిని కార్యంలో ఉపయోగించాల్సి వస్తుంది. కానీ సహనశక్తి యొక్క ఫలితం చాలా మధురంగా ఉంటుంది. సహనం చేయాల్సి వస్తుంది, కానీ ఫలితం చాలా మధురంగా ఉంటుంది. కనుక మేము ఇంటింటిని
స్వర్గంగా చేస్తాము, మందిరంగా చేస్తాము, ఆశ్రమంగా చేస్తామని ఎవరైతే పక్కా ప్రతిజ్ఞ చేస్తారో వారు చేతులెత్తండి. ఇతరులను చూసి చేతులెత్తకండి, ఎందుకంటే తర్వాత బాప్దాద లెక్కాచారం తీసుకుంటారు. కనుక ఇతరులను చూసి ఎత్తకండి. సత్యంగా మనసు యొక్క చేతిని మనస్ఫూర్తిగా ఎత్తండి. దాదీలు చెప్పండి, వీరికి దీనికోసం ఏ బహుమతి ఇస్తారు? దాదీతో, ఇన్ని మందిరాలు తయారైపోతే మీరు వారికి ఏ బహుమతి ఇస్తారో చెప్పండి. వారు తమ ఇంటిలోని వారిని తీసుకురావాలి. ఇదైతే బహుమతి కాదు కదా. వీరికి పని ఇచ్చారు. బాబా ఏం ఆజ్ఞాపిస్తే అదే ఇస్తాము అని దాది అన్నారు. బహుమతి అయితే మీకు లభిస్తుంది, అదేమి పెద్ద విషయం కాదు. కానీ అనేది ఉందా? కాని తర్వాత ఏమిటో చెప్పమంటారా? మీరు వెళ్ళిన తర్వాత మీ ధారణను పరివర్తన చేసుకోవాలి. 15 రోజుల తర్వాత, నెల తర్వాత మీ రిజల్ట్ రాయాలి. ఎవరైతే ఒక నెల కొరకైనా దుఃఖం తీసుకోరో, దుఃఖం ఇవ్వరో వారికి చాలా మంచి బహుమతి ఇస్తాము. ఒకవేళ మీరు వస్తే అభినందనలు, రాలేకపోయినా కూడా మీ సెంటర్కు పంపిస్తాము. అచ్చా, బాప్దాత అందరికీ యాద్ ప్యార్ తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న దేశ విదేశాలలోని పిల్లల స్మృతి బాప్దాదాకు లభించింది. టెలిఫోన్ ద్వారా స్మృతి పంపించిన, ఉత్తరాలు రాసిన, మనసులో స్మృతి చేసిన, దేశం వారు కావచ్చు, విదేశం వారు కావచ్చు, బాప్దాదా ఆ పిల్లలందరికీ రిటర్న్లో ఆశీర్వాదాలు మరియు 16 రెట్లు ప్రియ స్మృతులను ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారి పిల్లలకు నలువైపులా సర్వ ఖజానాలతో నిండుగా, నిర్విఘ్నంగా, వ్యర్థ సంకల్పరహితంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, దానితో పాటు స్వపరివర్తన చేసుకునే మరియు చేయించే ఉమ్మంగ ఉత్సాహాలలో ఎగిరే పిల్లలకు, బాప్దాదాకు సత్యంగా మనసులోని సమాచారాన్ని ఇచ్చేటటువంటి సత్యమైన మనసు గల పిల్లలకు, విశేషంగా మనోభిరాముని రూపంలో, తండ్రి రూపంలో, శిక్షకుని రూపంలో, సద్గురు రూపంలో 16 రెట్లు ప్రియస్మృతులు మరియు నమస్తే. బాప్దాదాకు పిల్లలందరి తరపు నుండి యాద్ ప్యార్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: భ్రమించే లేక వెతికే ఆత్మలకు యథార్థమైన గమ్యాన్ని చూపించే చైతన్య లైట్ మైట్ హౌస్ భవ. ఎవరైనా భ్రమించే ఆత్మలకు యథార్థమైన గమ్యాన్ని చూపించేందుకు చైతన్య లైట్ మైట్ హౌస్గా అవ్వండి. దీని కొరకు 2 విషయాలపై గమనముంచండి. 1, ప్రతి ఆత్మ యొక్క కోరికను పరిశీలించాలి. ఎలాగైతే నాడి గురించి తెలిసిన వారిని యోగ్య డాక్టర్ అని అంటారో, అలా పరిశీలన శక్తిని సదా ఉపయోగించండి. 2, సదా తమ వద్ద సర్వ ఖజానాల అనుభవాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. కేవలం వినిపించటమే కాదు, కానీ సర్వ సంబంధాలను, సర్వశక్తులను అనుభవం చేయించాలి అనే లక్ష్యాన్ని సదా ఉంచుకోవాలి. స్లోగన్: ఇతరులను కరెక్షన్ చేసేందుకు బదులు ఒక్క తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకోండి. ఈరోజు అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. మీ నిజ స్వరూపము మరియు వరదాని స్వరూపము సదా స్మృతిలో ఉంటే అపవిత్రత మరియు విస్మృతి యొక్క నామరూపాలు సమాప్తమైపోతాయి. ఇప్పుడు విస్మృతి మరియు అపవిత్రత అంటే ఏమిటో తెలియని వారిగా అవ్వాలి. ఎందుకంటే ఈ సంస్కారము మరియు స్వరూపము మీవి కాదు, అవి మీ గత జన్మవి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. ఇవైతే శూద్రుల సంస్కారం,
మరియు స్వరూపం మావి కాదు అని మీ నుండి భిన్నంగా అనగా ఇతరుల స్వరూపంగా అనుభవం అవ్వాలి. దీనినే న్యారే ప్యారే అని అంటారు. అచ్చా, ఓం శాంతి.